నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టానికి బాధ్యులెవరన్న చంద్రబాబు ఈఎన్సీ నారాయణ రెడ్డిని నిలదీసిన సీఎం నీళ్లు నమిలిన అధికారులు ఏపీకి డిప్యుటేషన్ పై వచ్చిన కొందరు అధికారులు జారుకునే యత్నాలు గడువు ముగిసిన వెంటనే కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయేందుకు ఎత్తుగడలు ఏపీ సర్కారుకు సవాలుగా మారిన అమరావతి నిర్మాణం నష్టాలను అధిగమించి పునర్వైభవం తెచ్చేందుకు కాలంతో పోటీ పడాల్సిన పరిస్థితి ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలుతో 6,000 కోట్లు నష్టం జ్యుడిషియల్ కమిషన్కు సమర్పించిన నివేదికలో తెలంగాణ డిస్కంలు వెల్లడి వరంగల్ జోన్ పరిధిలో 10,000 మంది టీచర్లకు పదోన్నతి 4,900 మంది భాషా పండితులు పీఈటీలకు లబ్ధి 1-2 రోజుల్లో ఉత్తర్వులు నేడు వారణాసిలో మోదీ పర్యటన 17వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న ప్రధాని రైతుల ఖాతాల్లో 20,000 కోట్ల రూపాయల జమ టీ20 ప్రపంచ కప్లో న్యూజిలాండ్ బౌలర్ ఫెర్గూసన్ సంచలనం పీఎన్జీ జట్టుపై 4 ఓవర్లు మెయిడెన్ 3 వికెట్లతోనూ సత్తా చాటిన కివీస్ పేసర్ పోలవరం ప్రాజెక్టులో ఇంత నష్టం జరగడానికి బాధ్యులెవరని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా అని జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డిని నిలదీశారు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న సమయంలో అక్కడే ఉన్న అధికారులు మరికొంత అప్రమత్తంగా ఉంటే ఈ స్థాయిలో నష్టం జరిగేది కాదు కదా అని తెలిపారు అసలు ప్రాజెక్టును ఎప్పటికీ పూర్తి చేద్దామనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు సోమవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పోలవరం తాజా స్థితిగతులపై సీఎంకు ప్రెజెంటేషన్ ఇచ్చారు పోలవరంలో ఇంత నష్టం జరగడానికి బాధ్యులెవరని సమీక్షలో చంద్రబాబు అధికారుల్ని నిలదీశారు 2019-2020 వరదల సమయంలో అధికారులు ఎవరున్నారు డయాఫ్రమ్ వాల్ ధ్వంసం కాకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు ఆ సమయంలో స్థానికంగా చీఫ్ ఇంజనీర్ ఉన్నారని ఈఎన్సీ నారాయణ రెడ్డి సమాధానమిచ్చారు ఇంజనీర్ ఇన్ చీఫ్ గా మీరు బాధ్యత వహించాలి కదా మీరు చూసుకోవాలి కదా అని సీఎం నిలదీశారు అందుకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు ప్రాజెక్టును ఆలస్యం చేయడం చిన్న తప్పిదం కాదని క్షమించరాని నేరమని దిద్దుకోలేని నష్టం జరిగిందని సీఎం అన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి సీఎం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు రాష్ట్రానికి శాపంగా మారాయని వ్యాఖ్యానించారు ప్రాజెక్టు నిర్మాణం పూర్తవడానికి ఎన్నేళ్లు పడుతుందని సమీక్షలో పాల్గొన్న మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధి సుబ్బయ్యను సీఎం ప్రశ్నించారు 4 సీజన్లు అవసరమని ఆయన సమాధానమివ్వగా ఇప్పటికే 1 సీజన్ కోల్పోయినట్లే కదా అని ప్రశ్నించారు స్పిల్వే కాఫర్ డ్యాం డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతికి చెందిన సమగ్ర వివరాలు ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు ఈ రోజు 5 ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు అన్ని సభ్యులుగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారనేది ఇది ఒక కేస్ స్టడీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు గాని ఒక నాయకుడిగా ఒక రాష్ట్రాన్ని లీడ్ చేయడానికి అర్హత లేదనడానికి ఇవన్నీ ఉదాహరణలు పోలవరం ప్రాజెక్టులో కుడి ఎడమ కాలువల అంచనా వ్యయం తగ్గిందని అధికారులు పేర్కొనగా కాలువల ప్రవాహ సామర్థ్యం పొడవు వెడల్పు మారకుండా అంచనా వ్యయం ఎలా తగ్గుతుందని సీఎం ప్రశ్నించారు దీనికి అధికారులు నీళ్లు నమిలారు అమరావతి పునర్నిర్మాణంలో కూటమి ప్రభుత్వానికి అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి జగన్ జమానాలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం అంత సులభతరం కాదని తెలుస్తోంది నిర్దిష్ట కాల పరిమితితో సాగితేనే ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడనుంది రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రాజధానిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఏపీ భవిష్యత్తును పణంగా పెట్టి మరీ తిరోగమన చర్యలతో నాశనం చేసింది 3 రాజధానుల పేరుతో మొగ్గ దశలో ఉన్న అమరావతిని తన స్వార్థ ప్రయోజనాల కోసం చిదిమేసింది
చంద్రబాబు నేతృత్వంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం అమరావతికి పూర్వ వైభవం తెచ్చే చర్యలు మొదటి రోజు నుంచే ప్రారంభించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న పట్టుదలతో మార్గసూచిని సిద్ధం చేసుకుంటోంది. రాజధాని పునర్నిర్మాణం సీఎం చంద్రబాబుకు సవాల్గా మారనుంది. ఈ 5 ఏళ్లలో ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ భవిష్యత్తులో మరొకరు జగన్లా విధ్వంస ఆలోచనలకు తావివ్వకుండా చూడాల్సిన అవసరముందని రాజధాని రైతులు కోరుతున్నారు. ఆచరణాత్మక లక్ష్యాలను నిర్దేశించుకుని తన హయాంలోనే అందరి ఆశలు నెరవేరుస్తూ మొదటి దశను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాల్సిన గురుతర బాధ్యత బాబు భుజస్కంధాలపై ఉందని చెబుతున్నారు. అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అపార్ట్మెంట్లు 72%, ఎన్జీఓల నివాస సముదాయాలు 62%, గెజిటెడ్ అధికారుల క్వార్టర్లు 65% మేర పూర్తయ్యాయి. పెండింగ్ పనుల్ని వెంటనే ప్రారంభించాల్సి ఉంది. కేబినెట్ సబ్ కమిటీ అధ్యక్షతన ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేసి తదుపరి చర్యలపై రాష్ట్ర కేబినెట్ ఆమోదంతో కాలపరిమితితో కూడిన నివేదిక సిద్ధం చేసుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన బోస్టన్ కమిటీ, జీఎన్ రావు కమిటీ, నిపుణుల కమిటీ, ఐఐటి రూర్కీ, హైపవర్ కమిటీల తుది నివేదికల్ని సమీక్షించి తుది నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. తెదేపా హయాంలో ప్రారంభమైన విభాగాధిపతులు, సచివాలయం, శాశ్వత హైకోర్టు భవనాల పునాదులు 5 ఏళ్లుగా నీటిలో నానుతున్నాయి. ఈ నిర్మాణాల పటిష్టతను సాంకేతిక నిపుణులతో సమీక్షించి అంచనా వేయించాల్సి ఉంది. కట్టడాల ప్రస్తుత నాణ్యతను పరిగణలోకి తీసుకుని ఆ పనుల్ని సవరించిన అంచనాలతో తిరిగి పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలి. ఈ 5 ఏళ్లలో ఇవి పూర్తయ్యేలా చూడాలి. దీనికి గాను గుత్తేదారులకు పెండింగ్ బిల్లుల చెల్లింపు, మొబిలైజేషన్ అడ్వాన్సులు, గడువు పొడిగింపు, ప్రస్తుత కాంట్రాక్టర్లకే పనులు అప్పగించాలా లేక తిరిగి టెండర్లు పిలవాలా అనే అంశాలపై తక్షణం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పెండింగ్ భూసేకరణ, రైతులకు కేటాయించిన ప్లాట్లు, వాటికి సంబంధించిన న్యాయ చిక్కుల్ని సత్వరమే పరిష్కారం చెయ్యాలి. అనంతరం ఆ భూముల్ని సిఆర్డీఏకు తిరిగి దఖలు పరిచేలా చొరవ తీసుకోవాల్సిన అవసరముంది. పునర్విభజన చట్టం, అమరావతి బృహత్ ప్రణాళిక, కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసేందుకు న్యాయపరమైన చర్యల్ని ప్రారంభించాలి. రైతుల రిటర్నబుల్ ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియను తక్షణం పూర్తి చేసి వీలైనంత త్వరగా లాస్ట్ మైల్ కనెక్టివిటీతో వారి ప్లాట్లు అభివృద్ధి చేసి అందించాలి. దీనివల్ల రాజధానిలో నివాస యోగ్యత స్థాయి పెరుగుతుంది. పెండింగ్ ప్లాట్లు, కేటాయించిన ప్లాట్లలో ఇంకా చేయించాల్సిన రిజిస్ట్రేషన్లు నిర్దిష్ట కాలపరిమితితో పూర్తి చేయాలి. అమరావతిలో అత్యంత కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డు, మిగిలిన అనుసంధాన రహదారుల నిర్మాణం పూర్తి చేసేందుకు నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలి. శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, విభాగాధిపతుల భవనాలు, హ్యాపీనెస్ట్ తదితర ప్రాజెక్టులను సత్వరమే పునరుద్ధరించి వచ్చే 3 ఏళ్లలో పూర్తి చేయాలి. రాజధానిని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానిస్తే అన్ని ప్రాంతాలతో అనుసంధానత పెరుగుతుంది. ఎన్ఐడి, ఎస్ఆర్ఎం, విట్ తదితర ప్రతిష్టాత్మక సంస్థలకు మౌలిక సదుపాయాల కల్పన విషయంలో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వాటిని సరిదిద్దితే మరిన్ని సంస్థలు అమరావతికొచ్చే అవకాశం ఉంటుంది. అమరావతి ప్రణాళికలో పేర్కొన్న విధంగా అంబేద్కర్ విగ్రహం, స్మృతి వనాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. రాజధానిలో భూములు కేటాయించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వెంటనే పనులు ప్రారంభించి నిర్దిష్ట కాలపరిమితితో 3 సంవత్సరాలకు మించకుండా కార్యకలాపాలు సాగించేలా చర్యలు తీసుకోవాలి. ఈ సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి. భవిష్యత్తు తాగునీటి అవసరాల కోసం వైకుంఠపురం వద్ద 40 టీఎంసీల సామర్థ్యమున్న రిజర్వాయర్ నిర్మించాలి. రాజధాని పరిధిలోని గ్రామాలతో అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు న్యాయపరమైన చిక్కుల్ని అధిగమించే అంశంపై దృష్టి పెట్టాలి. ఆ గ్రామాల నుంచి వసూలు చేసే పన్నులతో వారికి కావలసిన మౌలిక సదుపాయాల్ని, సేవలు అందించేలా చూడాలి. R5 జోన్ ఏర్పాటు, రాజధానేతరులకు సెంటు స్థలాల సంతర్పణ, భూసేకరణ ప్రకటన ఉపసంహరణ పేరుతో అమరావతి మాస్టర్ ప్లాన్ ధ్వంసం చేయడంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, అడిషనల్ కమిషనర్ కట్టా సింహాచలం కీలక పాత్ర పోషించారు. వీరందరిపై సమగ్ర విచారణ చేపట్టి కొరడా జులిపిస్తేనే విద్రోహ పోకడలకు అడ్డుకట్ట పడుతుందని రైతులంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి జరగనున్నాయి. ఈ నెల 22న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఆమోదం తెలపనున్నారు. ఈ నెల 24 నుంచి 3 రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. స్పీకర్గా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి పేరు దాదాపు ఖరారు కాగా ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ చీఫ్ విప్గా తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు వల్ల భారీ నష్టం వాటిల్లిందని జ్యుడిషియల్ కమిషన్కు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలు తెలిపాయి. బహిరంగ మార్కెట్లో చౌకగా కరెంట్ లభిస్తుండగా అంతకు మించి సొమ్మును ఛత్తీస్గఢ్కు చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. ఒక్కో యూనిట్కు ₹3.90 కొనేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం పీపీఏ చేసుకుందని మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. పైగా ఈఆర్సీ ఆమోదం తెలిపిన తర్వాత దానిపై అభ్యంతరాలుంటే విద్యుత్ అపిలేట్ ట్రైబ్యునల్కు ఆ తర్వాత సుప్రీంకోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉంటుందని విచారణ జరిపే అధికారం జ్యుడిషియల్ కమిషన్కు ఉండదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్తో జరిగిన పీపీఏ తదనంతర పరిణామాలపై అటు ప్రభుత్వానికి ఇటు జ్యుడిషియల్ కమిషన్కు డిస్కంలు తాజాగా సమగ్ర సమాచారం అందించాయి. ఛత్తీస్గఢ్ నుంచి ఒక్కో యూనిట్ కరెంట్ రావడానికి అయిన ఖర్చు ₹5.64 చేరడంతో నష్టం వాటిల్లినట్టు పేర్కొన్నాయి. ఈ చెల్లింపులతో డిస్కంలకు మొత్తం 6,000 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నాయి. తెలంగాణలోని మల్టీ జోన్ 1 వరంగల్ పరిధిలోని 19 జిల్లాల్లో దాదాపు 10,000 మంది ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు. ఇందుకు సంబంధించి ఏ క్షణమైనా ఉత్తర్వులు వెల్లడి కావచ్చని సమాచారం. ఆ వెంటనే వారికి కేటాయించిన కొత్త స్థానాల్లో చేరనున్నారు. భాషా పండితులు, పీఈటీలతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్లు కూడా ఆయా సబ్జెక్టు నిపుణులుగా పదోన్నతి పొందనున్నారు. ఉద్యోగోన్నతి పొందే మొత్తం టీచర్లలో 5,800 మందికి పైగా భాషా పండితులు, పీఈటీలే ఉన్నారు. తెలంగాణలో భాషా పండితులు, పీఈటీల 15 ఏళ్ల కల ఫలిస్తూ స్కూల్ అసిస్టెంట్లుగా ఎట్టకేలకు పదోన్నతి పొందనున్నారు. మల్టీ జోన్ 1లోని 19 జిల్లాల్లో దాదాపు 4,900 మంది భాషా పండితులు, 900 మంది పీఈటీలు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్లో 454 మంది భాషా పండితులు, ఖమ్మం జిల్లాలో 107 మంది పీఈటీలు పదోన్నతి అందుకోనున్నారు. దీంతో భాషా పండితులు స్కూల్ అసిస్టెంట్, భాషా ఉపాధ్యాయులు, పీఈటీలు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్లు అవుతారు. వారిలో 4వ వంతు మందికి 2 ఇంక్రిమెంట్లు దక్కనున్నాయి. మరో 2-3 రోజుల్లో మల్టీ జోన్ 2 హైదరాబాద్లోని 14 జిల్లాల్లో కూడా పదోన్నతులు లభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి ఆంధ్రప్రదేశ్కు డిప్యూటేషన్పై తీసుకొచ్చి అర్హత లేకపోయినా జగన్ ప్రభుత్వం అందలం ఎక్కించిన అధికారుల్లో చాలా మంది నెమ్మదిగా జారుకునే ప్రయత్నం చేస్తున్నారు. 5 ఏళ్ల అరాచకాలపై కొత్త ప్రభుత్వం విచారణ జరిపిస్తే దొరికిపోతామనే భయంతో తప్పించుకోపోవాలని చూస్తున్నారు. డిప్యూటేషన్ గడువు ముగిశాక తదుపరి ఉత్తర్వులేమీ అవసరం లేకుండానే అధికారులు రిలీవ్ అయిపోవచ్చనే కేంద్ర నిబంధనను అడ్డుపెట్టుకుని వెళ్లిపోవాలని చూస్తున్నారు. 5 ఏళ్లలో ఆర్థిక శాఖను సకల అవలక్షణాలకు కేంద్రంగా మార్చేసిన ఆ శాఖ కార్యదర్శి ఐఆర్టీఎస్ అధికారి కేవీవి సత్యనారాయణ డిప్యూటేషన్ గడువు నేటితో ముగుస్తుండటంతో మాతృశాఖకు వెళ్లిపోయేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఈశాన్య రైల్వేలో పోస్టింగ్ కూడా తెచ్చుకున్నారు. దీన్ని పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన ప్రయత్నాలకు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు రిలీవ్ కావద్దని, ఎవ్వరికీ ఛార్జ్ అప్పగించవద్దని ఈ నెల 15న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ సెలవుపై ఉన్నందున శాఖలో రోజువారీ వ్యవహారాల పర్యవేక్షణకు సీనియర్ అధికారి అవసరముందని, కాబట్టి సత్యనారాయణ అక్కడే కొనసాగారని సీఎస్ స్పష్టం చేశారు. 5 ఏళ్లుగా వైకాపాతో అంటకాగుతూ తమకు ఎదురే లేదన్నట్లుగా రెచ్చిపోయిన అధికారులకు ఈ పరిణామం మింగుడు పడ్డం లేదు. తమను రాష్ట్ర సర్వీస్ నుంచి రిలీవ్ చేస్తే మాతృశాఖకు వెళ్లిపోతామని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ, గరుడ శాఖ పూర్వ ఎండీ వెంకటరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కమిషనర్ చిలకల రాజేశ్వరరెడ్డి తదితరులు ప్రభుత్వాన్ని రిలీవ్ చెయ్యాలని కోరారు. కానీ వారెవ్వరినీ రిలీవ్ చేయరాదని కొత్త ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి డిప్యూటేషన్పై వచ్చిన అధికారులు సుమారు 20 మంది ఉన్నారు. వారిలో కేవీవి సత్యనారాయణ తప్ప మిగతా వారంతా జగన్ హయాంలో వచ్చిన వారే. విజి వెంకటరెడ్డి, రామకృష్ణ, మధుసూదన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఈసీ బదిలీ చేసిన ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, డీఆర్ఐ కమిషనర్ రాజేశ్వరరెడ్డి, తితిదే మాజీ ఈవో ధర్మారెడ్డి వంటి వారిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వారంతా ముందు ఈ రాష్ట్రం నుంచి ఏదోలా బయటపడితే చాలన్నట్లుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా డిప్యూటేషన్ గడువు ముగిసిన వెంటనే రిలీవ్ అయి వెళ్లిపోవాలని చూస్తున్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ ఆ శాఖను వైకాపా పెద్దల జేబు సంస్థగా మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. సీఎఫ్ఎంఎస్ ను పూర్తిగా తన గుప్పిట్లోనే పెట్టుకున్నారు. ముందు వచ్చిన బిల్లుల్ని ముందు చెల్లించే విధానాన్ని వదిలేసి ప్రభుత్వ పెద్దల అస్మదీయులైన గుత్తేదారులకు మొదట చెల్లింపులు చేశారు.
ప్రత్యేక పరిస్థితుల్లో ఫిఫో విధానానికి భిన్నంగా చెల్లింపులు జరిపితే దానికి కారణాల్ని కూడా ప్రస్తావించాలి. ప్రతిసారి సీఎం కార్యాలయ ఆదేశాలతో చేశామని రాయడం ఇబ్బందికరమని భావించి ఆ విధానానికే ఆయన మంగళం పాడేశారు. ప్రభుత్వ కార్పొరేషన్ల పీడీ ఖాతాల్లోని డబ్బును ఇష్టానుసారం బదలాయించడంలోనూ సత్యనారాయణే కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దల దోపిడీకి అడ్డగోలుగా సహకరించిన గరుడ శాఖ పూర్వ ఎండీ విజి వెంకటరెడ్డి, జే బ్రాండ్ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన వాసుదేవరెడ్డి, తితిదేని సొంత సామ్రాజ్యంగా మార్చేసుకున్న ధర్మారెడ్డి, జగన్ సొంత పత్రిక, టీవీకి ప్రకటనలు గుప్పించి 100 కోట్లు దోచిపెట్టిన సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి వంటి వారు నిబంధనల్ని తుంగలోకి తొక్కి 5 ఏళ్లలో చెలరేగిపోయారు. అలాంటి వారంతా ఇప్పుడు విచారణ నుంచి తప్పించుకునేందుకు రాష్ట్రం వదిలిపోవాలని ప్రయత్నిస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన అధికారుల్లో కొందరి డిప్యుటేషన్ ముగిసినా ప్రభుత్వం వారిని రిలీవ్ చేయలేదు. కొందరిని బాధ్యతల నుంచి తప్పించి పక్కన కూర్చోబెట్టింది. ఆంధ్రప్రదేశ్లో కొందరు పోలీసులు వైకాపా మూలాలు వదిలించుకోవాలని లేదంటే ఉద్యోగానికి రాజీనామా చేయాలని హోంశాఖ మంత్రి అనిత స్పష్టం చేశారు. విశాఖలో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి గంజాయి నియంత్రణ, పోలీసుల సమస్యలపై చర్చించారు. పోలీసులు ప్రజలకు మంచి చేసే దృక్పథంతోనే ఉండాలని తేల్చి చెప్పారు. పోలీస్ శాఖలో భారీ స్థాయిలో ప్రక్షాళన ఉంటుందని స్పష్టం చేశారు. దిశ పోలీస్ స్టేషన్ల పేరు మార్చి మహిళా పోలీస్ స్టేషన్లుగా పెడతామన్నారు. 3 నెలల్లోనే విశాఖలో గంజాయి సరఫరాను కట్టడి చేస్తామని అనిత పేర్కొన్నారు. గంజాయిని వేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ అనేది గంజాయి హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది. గంజాయి విషయంలో ఎవరైనా పట్టుబడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మనం చెప్పినా కూడా మీరు టాలరేట్ చేయొద్దు అని చెప్పా. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది రిక్వెస్ట్, మీకు ఇంకా వైఎస్ఆర్సీపీ మూలాలు ఉంటే గనక ముందు తొలగించుకోండి. మేము తొలగించుకోలేకపోతున్నాము అనుకుంటే గనక పక్కకు తప్పుకోండి. ప్రజల గురించి పనిచేసే వాళ్ళని, ప్రజా సంక్షేమం గురించి పనిచేసే వాళ్ళని మేము తెచ్చుకొని మేము పని చేయించుకుంటాం. వైకాపా అధికారంలో ఉన్న 5 ఏళ్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ చేసిన పోరాటాలు, కృషి ప్రశంసనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ప్రభుత్వమే దారుణాలకు పాల్పడడం, రౌడీజం చేయడం అనేది వైకాపా హయాంలోనే చూశామని మండిపడ్డారు. ఉండవల్లి నివాసంలో పార్టీ లీగల్ సెల్ సభ్యులతో చంద్రబాబు సమావేశం కాగా 4వసారి సీఎం అయినందుకు శుభాకాంక్షలు తెలిపారు. గత 5 ఏళ్లలో వైకాపా అరాచకాలను ఎదుర్కొన్న తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని, అక్రమ కేసులపై లీగల్ సెల్ బాగా పనిచేసిందని చంద్రబాబు అభినందించారు. అన్ని వేళలా లీగల్ సెల్ తరఫున కార్యకర్తలకు అండగా ఉన్నారని ప్రశంసించారు. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న పార్టీతో ఉండేది కార్యకర్తలే తప్ప అధికారులు కాదని, వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగులు తెలంగాణకు వస్తున్నారన్న ప్రచారాన్ని నమ్మవద్దని తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను అప్రమత్తం చేసింది. తెలంగాణ, ఏపీ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి కొత్త నిర్ణయాలేమీ తీసుకోలేదని స్పష్టం చేసింది. తెలంగాణ ఏర్పడిన మొదటి 2 ఏళ్లలోనే ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చిందని తెలిపింది. విభజన సమయంలో ఆప్షన్లు, పోస్టుల లభ్యతను బట్టి తెలంగాణ స్థానికత ఉన్న కొందరు ఏపీకి వెళ్లాల్సి రాగా, ఏపీ స్థానికత ఉన్న కొందరిని తెలంగాణకు కేటాయించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వైద్య అవసరాలు, భార్యాభర్తలు ఉద్యోగాల్లో ఉండడం, పిల్లల చదువులు, సొంత ఇల్లు వంటి కారణాలతో ఇబ్బంది పడిన కొందరు ఉద్యోగులు మానవీయ కోణంలో తమను అర్థం చేసుకోవాలని పలుమార్లు అభ్యర్థించారని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో తెలంగాణకు కేటాయించిన 1369 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా ఏపీకి వెళ్లేందుకు ముందుకు రాగా ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం 2021 సెప్టెంబర్లో తెలిపిందన్నారు. ఏపీలో కూడా అక్కడి నుంచి 1808 మంది ఉద్యోగులు తెలంగాణ వచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఉద్యోగుల అభ్యర్థనలను మానవీయ కోణంలో పరిశీలించి 2 రాష్ట్రాల్లో పరస్పర బదిలీకి నిర్ణయం తీసుకోవాలని 2022 సెప్టెంబర్ 23న అప్పటి ఏపీ సీఎస్ తెలంగాణ సీఎస్కు లేఖ రాసినట్టు తెలిపింది. ఇలా ఉద్యోగుల బదిలీ అంశం 8 ఏళ్లుగా కొనసాగుతోందని, కానీ ఇప్పటి వరకు 2 ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తెలిపింది. భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా సీనియర్ నేత కేఆర్ సురేష్ రెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. ఇప్పటి వరకు పార్లమెంటరీ పార్టీ, రాజ్యసభ పక్ష నేతగా ఉన్న కె కేశవరావు స్థానంలో సురేష్ రెడ్డిని నియమించారు. శాసనసభ ఎన్నికల్లో భారాస ఓటమి, తదనంతర పరిణామాల నేపథ్యంలో కేకే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన స్థానంలో సురేష్ రెడ్డిని పార్టీ పక్ష నేతగా నియమిస్తామని గతంలోనే కేసీఆర్ ప్రకటించారు. అందుకనుగుణంగా కేఆర్ సురేష్ రెడ్డి నియామకానికి సంబంధించి రాజ్యసభ సెక్రటరీ జనరల్, లోక్సభ సెక్రటరీ జనరల్కు లేఖ రాశారు. లేఖ ప్రతులను సురేష్ రెడ్డికి కేసీఆర్ అందించారు.
రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. సోమవారం ఫిలిం సిటీలోని రామోజీరావు నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీ నిర్మాణంతో భారత చలనచిత్ర రంగానికి రామోజీరావు పెద్ద వరం అందించారని సినీ గాయకుడు, సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాస్ అన్నారు. రామోజీరావు గొప్ప దార్శనికుడని, ఆయన లేని లోటు ఎవరూ పోడ్చలేరని తెలిపారు. తెలుగు పాత్రికేయాన్ని మలుపు తిప్పిన ఘనత రామోజీరావుదేనని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కొనియాడారు. రామోజీరావు విభిన్న రంగాలను ఎంచుకొని ప్రతిదానిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు చెప్పారు. రామోజీరావుకు భాజపా ఏపీ మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం నివాళులర్పించారు. మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు తీర్చలేదని గుర్తు చేసుకున్నారు. చిట్ ఫండ్ రంగంలో రామోజీరావు చూపిన మార్గంలోనే పనిచేసే వాళ్లమని తెలంగాణ చిట్ ఫండ్ అసోసియేషన్ ప్రతినిధులు గుర్తు చేసుకున్నారు. వారి లేని లోటు ఎవ్వరం పోడ్చగలిగింది కాదు. ఎందుకంటే ఈజ్ ఎ గ్రేట్ విజనరీ. ముఖ్యంగా అది బాలుగారు మనం పాడినప్పుడు ఒక సందర్భంలో చెప్పారు. పాడుతా తీగ కార్యక్రమాన్ని ఆయన చేత ప్రారంభించి ఎంతోమంది గాయని గాయకుల్ని తీర్చిదిద్దే ఒక గొప్ప కార్యక్రమాన్ని వారు తలపెట్టారు. అంత గొప్ప మహోన్నత వ్యక్తిత్వం వారిది. పీఎం కిసాన్ 17వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 20,000 కోట్ల రూపాయలు జమ కానున్నాయి. ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తున్నారు. తోటి రైతులకు మద్దతుగా పారా ఎక్స్టెన్షన్ వర్కర్లుగా పనిచేసేందుకు కృషి సఖిలుగా శిక్షణ పొందిన 30,000 మందికి పైగా స్వయం సహాయ బృందాల మహిళలకు ఇవాళ ప్రధాని ధ్రువపత్రాలు అందజేయనున్నారు. దేశవ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు, 1,00,000కు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల ఉమ్మడి సేవా కేంద్రాలతో పాటు 2.5 కోట్ల మంది రైతులు వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. బుధవారం ప్రధాని మోదీ బీహార్లో పర్యటించనున్నారు. దేశంలో తొలిసారి లోక్సభ స్పీకర్ కోసం ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభలో బలం పెంచుకున్న విపక్ష పార్టీలు స్పీకర్ ఎన్నికపై కన్నేశాయి. తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకుంటే స్పీకర్ ఎన్నిక నిర్వహించాలనే డిమాండ్ను తెరపైకి తెస్తున్నాయి. ఫలితంగా దశాబ్దాలుగా ఏకాభిప్రాయంతోనే జరుగుతున్న లోక్సభ స్పీకర్ ఎన్నిక సంప్రదాయానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 18వ లోక్సభ తొలి సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ఉంటుంది. 26న ప్రధాని మోదీ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అయితే తాజా ఎన్నికలో 233 స్థానాల్లో గెలుపొందిన విపక్ష ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవి కావాలని డిమాండ్ చేస్తోంది. విపక్ష ఎంపీని ఉపసభాపతిగా అంగీకరించకుంటే స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఓ కాంగ్రెస్ సీనియర్ నేత పేర్కొన్నారు. ఒకవేళ అదే జరిగితే స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా స్పీకర్ ఎన్నికకు శ్రీకారం చుట్టినట్లవుతుంది అని అందుకుంది.